శిఖరం ప్రక్క నుండి అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. ఇదే శ్రీ కనకదుర్గా సన్నిధి. ప్రతినిత్యం వందల సంఖ్యలో శుక్ర, ఆదివారాలు, పర్వదినాలలో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శిస్తారు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. ప్రతినిత్యం దుర్గా దుర్గా అని నామస్మరణ చేస్తే చాలు మనకి జీవన్ముక్తి లభిస్తుంది అని దేవి పురాణం చెప్తోంది. నామస్మరణకే మన కష్టాలు కన్నీళ్లు నామరూపాలు లేకుండా చేసే అమ్మవారే కనకదుర్గ అమ్మవారు. త్రిశూల ధారిణి అయి పసిడి ఛాయ మోముతో ప్రకాశిస్తూ ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ కొలువై ఉంటుంది. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంత పుణ్య ఫలాన్నిస్తుంది. కనకదుర్గమ్మ తల్లి మమ్ము కరుణించు తల్లి అని శరణు వేడుతూ భక్తులు అమ్మవారిని దర్శిస్తారు. ఏ వరం కోరితే ఆ వరం ప్రసాదిస్తూ, ఏ కష్టం వచ్చినా ఆ కష్టం తీరుస్తూ భక్తులను కన్న బిడ్డల వలె కాపాడుతుంది శ్రీ కనకదుర్గ అమ్మవారు. అందుకే భక్తులు అమ్మవారిని అమ్మవలే గౌరవిస్తారు. ఆది శక్తిగా పూజిస్తారు. కారుణ్యమూర్తిగా కొనియాడుతారు. అమ్మవారి దర్శన అనంతరం ఉప ఆలయాలు దర్శిస్తారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకామేశ్వరి అమ్మవార్లను దర్శిస్తారు. త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి చతుర్వేద రూపిణి జననీ గాయత్రి ఆయువిత్సు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ మహిత వీర యోగమూర్తి మహిషాసురమర్దిని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.